ఒకసారి పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఉన్నారనమాట. నెక్స్ట్ ఇప్పుడు అయితే మనం సూట్ రూమ్ అయితే చూద్దాం. అబ్బాబ్బా రూమ్స్ అయితే మాత్రం మామూలుగా లేవు. ఒక బార్ కౌంటర్ అనమాట. రూమ్ తీసుకునే వాళ్ళకి అయితే ఫ్రీ అంట. మనకి రైల్వే బ్రిడ్జ్ అయితే పడుతుంది కదా, అది ఇక్కడ నుంచి అయితే వ్యూ అయితే చాలా బాగా అయితే కనబడుతుంది. ఆ బోటింగ్స్ పర్ హెడ్ వచ్చేసి 80 రూపీస్ అంట. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో ఏంటంటే మన మల్కీపురం మండలం దిండి గ్రామంలో ఉన్న ఏపీ టూరిజం అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. దిండి విలేజ్ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ ఏటుగొట్టు ఉంది కదా, ఏటుగొట్టు ఎక్కిన తర్వాత మనకి రైట్ సైడ్ కిందకైతే దిగాలి. ఇది ఏపీ టూరిజం అనమాట. కొత్తగా అయితే సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. అదేంటంటే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని టూరిస్ట్ ప్లేస్లు ఏమేమి ఉన్నాయో మీకు అయితే సిరీస్కి అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ సిరీస్ వచ్చేసి మనం దిండి గ్రామం నుంచి అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడైతే ఏపీ టూరిజం అయితే ఉంది. ఇక్కడ నుంచి అయితే మీకు వీడియో అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకి రూమ్స్ ఎలా ఉంటాయి, దాని ప్రైస్ ఎంత, అక్కడ ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి అన్నీ అయితే చూపిస్తాను. ఫస్ట్ మీకు ఎంట్రన్స్ నుంచి అయితే చూపిస్తాను. దీని ఎంట్రన్స్ ఎలా ఉందో చూడండి. కార్ పార్కింగ్ అయితే ఎలా ఉంది. ఇది మనం లోపల రాగానే రిసెప్షన్ అనమాట. ఇది రిసెప్షన్ ఏరియా. ఇది రూమ్స్ వచ్చేసి మనకి 2800 నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి. అన్నీ ఏసీ రూమ్సే, కాకపోతే వ్యూ పాయింట్ బట్టి రూమ్స్ రాయల్, లగ్జరీ ఇలా బట్టి ప్రైస్ అయితే చేంజ్ అవుతున్నాయి. స్టార్టింగ్ అయితే 2800 నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి. అది కార్నర్ రూమ్స్ వస్తాయంట. లోపలికి ఎంట్రన్స్ అయిన తర్వాత వ్యూ అయితే ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ ఒక గార్డెన్ ఏరియా అయితే ఉంటుంది. నార్మల్గా విజిట్ చేసే వాళ్ళకి అయితే 10 రూపీస్ అయితే టికెట్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అదే రూమ్ తీసుకున్న వాళ్ళకి అయితే ప్యాకేజ్ అయితే వేరే ఉంటాయి. అదైతే మళ్ళీ పూర్తిగా అయితే చెప్తాను. ప్రజెంట్ అయితే మీకు గార్డెన్ అయితే చూపిస్తాను మొత్తం అంతానే. ఇదంతా గార్డెన్ ఏరియా అనమాట. బయట వాళ్ళు అయితే చాలామంది వస్తారు ఓన్లీ గార్డెన్ చూడటానికి. ఇంకా స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. దానికి అయితే మళ్ళీ బయట నుంచి విజిట్ చేసే వాళ్ళకి అయితే సెపరేట్గా అయితే ఛార్జ్ చేస్తారు. అదే రూమ్స్ అవి తీసుకున్న వాళ్ళకి అయితే ప్యాకేజీలు అయితే ఉంటాయి. ఆ ప్యాకేజ్ మొత్తం ఎంత ఉంటుందో ప్రైస్ చెప్తాను మీకు. స్విమ్మింగ్ పూల్ కూడా చాలా బాగుంది, చాలా నీట్గా అయితే ఉంది స్విమ్మింగ్ పూల్. దీని ఛార్జ్ వచ్చేసి మనిషికి వచ్చేసి 1 అవర్కి 200 అయితే తీసుకుంటున్నారు. అదే రూమ్స్ తీసుకునే వాళ్ళకి అయితే ఫ్రీ అంట. మనకి డ్రెస్సింగ్ రూమ్, చేంజింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడే. అక్కడ డ్రెస్ కూడా ఇస్తారు ఇక్కడ వెళ్ళే. మనకి రైల్వే బ్రిడ్జ్ అయితే పడుతుంది కదా, అది ఇక్కడ నుంచి అయితే వ్యూ అయితే చాలా బాగా అయితే కనబడుతుంది. అది ఫుల్గా కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఆ వ్యూ అయితే ఒకసారి అయితే చూడొచ్చు మీరు. చాలా దగ్గరగా అయితే ఉంటుంది బ్రిడ్జ్, రైల్వే బ్రిడ్జ్ అయితేనే. ఇవన్నీ బోటింగ్స్ కూడా ఉంటాయి మనకి. ఇక్కడ బోట్స్ ఉన్నాయి కదా, బోటింగ్స్. ఆ బోటింగ్స్ పర్ హెడ్ వచ్చేసి 80 రూపీస్ అంట. 15 నిమిషాలు అయితే తీసుకెళ్తారు. అది కూడా ఎక్కడికంటే మన చించనాల బ్రిడ్జ్ ఉంది కదా, చించనాల బ్రిడ్జ్కి కింద నుంచి తీసుకెళ్ళి ఒక రౌండ్ అయితే వేసి మళ్ళీ ఇక్కడికి అయితే తీసుకొచ్చేస్తారు. పర్ హెడ్ వచ్చేసి 80 రూపీస్. 10 మెంబర్స్ అయితే ఫిల్ అయితే కానీ బోట్ అయితే తీరండి మరి. అది కూడా చూడవచ్చు. బోటింగ్ అయితే చాలా బాగుంటుంది. గోదావరి దగ్గర వ్యూ అయితే చూస్తాయి. రిసెప్షన్ నుంచి ఫస్ట్ ఫ్లోర్లో అయితే రూమ్స్ అయితే ఉన్నాయి, కింద కూడా ఉన్నాయి. రూమ్స్ అయితే చూద్దాం ఇప్పుడు ఒకసారి. పైనుంచి అయితే వ్యూ చూసుకోవచ్చు, చాలా బాగుంది. అలాగే గోదావరి వ్యూ కూడా కనబడుతుంది రూమ్స్లోంచి అయితేనే. నీట్గా అయితే ఉంది, బాగానే అయితే మెయింటైన్ చేస్తున్నారు. చాలామంది ఉన్నారు కూడా ఇక్కడ ప్రజెంట్ అయితే. చాలామంది రూమ్స్ తీసుకుని అయితే ఉన్నారు. నెక్స్ట్ ఇప్పుడైతే మీకు బెడ్రూమ్ అయితే చూపిస్తాను ఎలా ఉంటుందో. ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందో మీకు బెడ్రూమ్ అయితే చూపిస్తాను. ఇదైతే బెడ్రూమ్ అనమాట. మనకి డబుల్ బెడ్ అయితే వస్తుంది. అలాగే ఒక టీవీ, ఇంకా ఏసీ కూడా ఉంది. రూమ్ నుంచి మనకి ఇదైతే బాల్కనీ అనమాట. వ్యూ పాయింట్ అయితే చూసుకోవచ్చు ఇక్కడ నుంచి. మన ఇక్కడ కూర్చుని ఎంజాయ్ చేయడానికి ఒక 2 చైర్స్, ఇంకా టేబుల్ అయితే ఉంది. ఇదైతే గోదావరి వ్యూ పాయింట్, చాలా బాగుంది. నెక్స్ట్ ఇప్పుడైతే మనం సూట్ రూమ్ అయితే చూద్దాం. సూట్ రూమ్లో మనకి ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి, రూమ్ ఎలా ఉంది ఇదైతే చూపిస్తాను. ఇది సూట్ రూమ్ వే అనమాట. ఫస్ట్ ఫ్లోర్లోనే కార్నర్లో అయితే ఉంటుంది. ఇదైతే సూట్ రూము. సూట్ రూమ్ మనకి ఎంట్రన్స్ అవగానే మనకి ఒక సోఫాస్, ఇంకా అలాగే టీవీ ఉంది. నెక్స్ట్ ఇది వచ్చేసి బెడ్ అనమాట. బెడ్ ఇంకా చాలా అయితే బాగుంది, స్పేషియస్గా అయితే ఉంది. మనకి బెడ్రూమ్ నుంచి అయితే వ్యూ పాయింట్ కూడా ఉంది. బెడ్రూమ్లో మనకు ఒక టీవీ, అలాగే వాష్రూమ్స్. ఇవైతే వాష్రూమ్స్ అయితే చాలా నీట్గా అయితే ఉన్నాయి. అలాగే మనం ఏదైనా బట్టలు అవి తెచ్చుకుంటే పెట్టుకోవడానికి కబోర్డ్స్ కూడా ఉన్నాయి. అలాగే మిర్రర్.
రూమ్ అయితే బాగుంది. సూట్ రూమ్, 2 బాత్రూమ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒక సూట్ రూమ్కి 2 బాత్రూమ్స్ అయితే ఉన్నాయి. అలాగే రూమ్ అయితే చాలా స్పేషియస్గా అయితే ఉంది. రూమ్ అయితే చూసుకున్నారు కదా, మనకి ఒక బెడ్రూమ్, రూమ్ అయితే చూసారు కదా, ఒక బెడ్ ఉంది, బాగుంది బెడ్. అలాగే ఏసీ విత్ అన్ని ఏసీ రూమ్స్ ఉంటాయి. ఇందాకైతే సూట్ రూమ్ అయితే చూసాం కదా, అది నార్మల్ చిన్నది. ఇంకా దాని తర్వాత ఇంకో సూట్ రూమ్ అయితే ఉంది. ఇది పెద్దది అనమాట. దీనికి మనకి ప్రైస్ అయితే ఎక్కువైతే ఉంటుంది. ఇదైతే చాలా పెద్దగా అయితే ఉంది. దీనికి కూడా 2 వాష్రూమ్స్ అయితే ఉన్నాయి. అలాగే ఒక హాల్ అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బెడ్రూమ్ అనమాట. ఇదైతే బెడ్రూమ్ బాగుంది. బెడ్ అంతానే చాలా స్పేషియస్గా అయితే ఉంది. చాలా అయితే ఖాళీ ఉందనమాట. అలాగే 2 వాష్రూమ్లు అని చెప్పాం కదా, అక్కడ వాష్రూమ్ ఉంది ఎదురుగుండని. నెక్స్ట్ ఇదొక వాష్రూమ్. మనకి ఇక్కడి నుంచి అయితే 2 బాల్కనీ వ్యూ పాయింట్లు అయితే ఉన్నాయన్నమాట. గోదావరి చుట్టగా అయితేనే ఇదైతే వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి అయితే చాలా బాగా అయితే వ్యూ పాయింట్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకో వ్యూ పాయింట్ డోర్ అనమాట. ఇది ఒక్కటి. అబ్బాబ్బా రూమ్స్ అయితే మాత్రం మామూలుగా లేవు. ఒకరోజైనా సరే వచ్చి స్టే చేయాలన్నంత బాగున్నాయి అనమాట. ఇది ఏపీ టూరిజం, ఇది రిసార్ట్ బాగుంది. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కూడా ఇక్కడే ఉన్నారనమాట. ఇక్కడే ఆయన అయితే స్టే అయితే చేశారు పవన్ కళ్యాణ్ గారు. బాగుంది. ఒకసారి అయితే ఎప్పుడైనా సరే ఎవరైనా ఈస్ట్ గోదావరి వచ్చినప్పుడు, అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వచ్చి ఏదైనా ఊర్లు విజిట్ చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడైతే స్టే అయితే చేసుకోవచ్చు. చాలా బాగుంది. రూమ్స్, ఫుడ్ కానీ అయితే చాలా బాగున్నాయి అనమాట. ఇప్పుడు నెక్స్ట్ అయితే రెస్టారెంట్ అయితే చూపిస్తాను. రెస్టారెంట్లో మనకి ఏమేమి ఫుడ్ ఉంటుంది, అలాగే రెస్టారెంట్ ఎలా ఉంది అని చూపిస్తాను మీకు. ఇప్పుడు రెస్టారెంట్ సిట్టింగ్ అయితే ఎలా ఉంది. మనకి ఇక్కడైతే వెజ్, నాన్ వెజ్లో అన్ని ఐటమ్స్ అయితే దొరుకుతున్నాయి. మనకి ప్రాన్స్ కాడి నుంచి అన్నీ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా రోటీస్, మీల్స్ అన్నీ అయితే మనకి ఇక్కడైతే దొరుకుతున్నాయి. ఇందా మనం రెస్టారెంట్ అయితే చూసాం కదా, అది ప్రజెంట్ అయితే టెంపరీగా అయితే ఉందన్నమాట. ఎందుకంటే కొత్త రెస్టారెంట్ అయితే రెనోవేషన్లో అయితే ఉంది. ఇదైతే కొన్ని రోజుల్లో అయితే ఓపెన్ అయిపోతుంది. ఇదైతే చాలా బాగుంది, చాలా ప్రీమియంగా అయితే ఉందన్నమాట ఇదంతానే. ఇది రెస్టారెంట్ సిట్టింగ్ ఏరియా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక మినీ ఫంక్షన్ హాల్ అయితే ఉందన్నమాట. అంటే బర్త్డేస్ కానీ ఏమన్నా జరుపుకోవడానికి ఒక చిన్న మినీ అనమాట ఇది. నెక్స్ట్ అలాగే బార్ అనమాట. ఇక్కడ మనకి బార్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. బార్ ఏరియా అయితే చూసుకోవచ్చు. చాలా బాగుంది. బార్ కౌంటర్ అనమాట. ఇది వెరీ సూన్ అనమాట. కొన్ని రోజులు అయితే ఓపెన్ అయిపోతుందంట. చాలా బాగుంది. అయితేనే చాలా లగ్జరీ అయితే ఉందన్నమాట ఈ రూమ్ అయితేనే. ఇక్కడ నుంచి మనం వ్యూ పాయింట్ కూడా అయితే ఉంది. బార్ రూమ్ కాడి నుంచి గోదావరి వ్యూ పాయింట్. మనకి బార్ అవుట్ సైడ్ నుంచి అయితే గోదావరి వ్యూ పాయింట్ అయితే ఉందన్నమాట. చాలా బాగుంది ఇది అయితేనే. ఇది వెరీ సూన్లో అయితే ఓపెన్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో మొత్తం అయితే చూసారు కదా. వెళ్ళే ముందు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే గంట ఐకాన్ అయితే కొట్టేసుకోండి. నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. ఇంకోటి ఏంటంటే ఎవరికైనా డౌట్స్ ఉంటే కింద అయితే నెంబర్ ఇస్తాను. ఈ నెంబర్కి అయితే కాల్ చేసి డీటెయిల్స్ అయితే చూసుకోండి. అలాగే ప్రీ బుకింగ్ చేసుకోవాలన్న వాళ్ళకి ఇక్కడ అయితే వెబ్సైట్ అయితే ఉంది కదా, దీంట్లో అయితే మీరు అయితే బుకింగ్ అయితే చేసుకోవచ్చు. ఓకే మరి ఉంటాను. బాయ్ బాయ్.